నమస్కారం. కంబరామాయణం. లక్ష్మణ, నా మాట విను. ఇప్పటికే మన మాతాపితరులు మానసిక సంతులనం కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయినారు. నీవు కూడా అడవి బాట పడితే వారు మరింతగా గుండె పగులుతారు. కావున నీవు నా వెంట రావలదు. ఈ విధంగా అంటున్న అన్నగారి మాటలకు ఖిన్నుడైన లక్ష్మణుడు, అన్నా, నేను చేసిన నేరమేమిటో నాకు తెలియదు. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి నీ నీడలా నిన్ను అనుసరించడం తప్ప నాకు వేరొకటి తెలియదు. నాకు వేరే ప్రపంచం లేదు. నీవే నా ప్రపంచము. నీవు నన్ను విడుచుట అనగా నా ప్రాణములు నా శరీరమును విడుచుటయే అని దృఢంగా పలికాడు లక్ష్మణుడు. తమ్ముడి మనస్సు తెలిసిన రాముడిక మారు మాట్లాడలేదు. సమావేశ మందిరము నుండి వశిష్ఠుల వారు రామలక్ష్మణులున్న చోటికి వచ్చారు. రామా, విధివ్రాత బలీయము, ఎవరూ తప్పించలేరు. అది వ్రాసిన బ్రహ్మకు కూడా దానిని తప్పించుట సాధ్యము కాదు. నీ అరణ్యవాసమునకు కారణము కైక కాదు, దశరథుడు కాదు. రానున్న కాలములో నీకే తెలియగలదు అని పలికిన తరువాత అన్నీ తెలిసిన వశిష్ఠుల వారు కూడా ఒక్క ప్రయత్నము చేయదలుచుకొని, రామా, నీవు అయోధ్య వీడిన మరుక్షణము దశరథుని ప్రాణములు తన శరీరమును విడిచిపెట్టుట తథ్యము. మహారాజు కైకమ్మకు వరములిచ్చినప్పటికీ ఇప్పటి వరకు నోరు తెరిచి నిన్ను అడవికి వెళ్ళమని ఆయన ఒక్క మాట కూడా అనలేదు కదా అని అంటున్న వశిష్ఠుల వారికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లిన రాముడు, భగవన్, నా తండ్రి నా తల్లికి వరములిచ్చుట మీకు తెలుసును. మీరే అందుకు సాక్షి. నా తండ్రి వరములిచ్చుట, అవి పాటించమని నా తల్లి నన్ను ఆదేశించుట. అందుకు అంగీకరించిన నేను నా తండ్రి నాకు చెప్పనంత మాత్రాన ఎటుల వెనకడుగు వేయగలను? రామచంద్రుడి ఈ సమాధానమునకు అంతటి మహర్షి కనులు కూడా వర్షించనారంభించినవి. మహర్షికి నమస్కరించి రామచంద్రుడు తన భవనము వైపుకు నడక సాగించాడు. ఆయన నీడ కూడా ఆయనను అనుసరించింది. అంతకు మునుపు సర్వాలంకార భూషితుడై స్వర్ణరథమునెక్కి పురవీధులలో విహరించిన రామచంద్రుడు మరి కాసేపటికే నారచీరలు ధరించి నిరలంకారుడై రాజవీధులలో పాదచారి అయి అడుగులు వేస్తూ తన భవనం వైపుగా వెళ్లడం చూసిన అయోధ్య వాసులు గుండె పగిలి మరణించిన వారు కొందరైతే స్పృహ తప్పి పడిపోయిన వారు మరికొందరు. అయోధ్యలో ఏ విధమైన సడి లేదు, సందడి లేదు, కేవలం రోదనధ్వనులు తప్ప. ప్రజలలో నెమ్మదిగా కలకలము బయలుదేరి సామంతులను ప్రశ్నించడం మొదలుపెట్టినారు. మీరందరూ దశరథుడిని ఇదేమిటని అడగరెందుకు? కైకపక్షాన చేరి విద్రోహం తలపెట్టారా? మాట్లాడరేమి అని అడిగేవారు కొందరైతే, మరికొందరు లక్ష్మణుడొక్కడేనా రాముడి బంధువు? ఆయనను అనుసరించేవాడు. మనమందరము ఆయన బంధువులము కాదా? మనము అనుసరిద్దాం పదండి అంటూ బయలుదేరారు. శ్రీ మహాలక్ష్మీ నివాసమై అలరారుతున్న సీతాదేవి మందిర ప్రాంగణంలోనికి రామలక్ష్మణులు అడుగుపెట్టారు. చుట్టూ దాసదాసీజనం ఉండగా అత్యంత వైభవంగా కన్నుల పండువగా అలంకరించుకొని భర్తకు ఎదురు వచ్చింది సీతాలక్ష్మి. నారచీరలు ధరించి నిరలంకారుడైన పతి మబ్బులు అడ్డమొచ్చినంత మాత్రాన చంద్రుడు తన వెన్నెల కోల్పోతాడా అన్నట్లుగా నిశ్చలంగా నిరామయంగా ముఖము మీద చెదరని చిరునవ్వుతో రామచంద్రుడు. చుట్టూ రోదిస్తూ అయోధ్యావాసులు. వాతావరణం వింతగా తోచింది సీతమ్మకు. మనసు కీడు శంకించి, చక్రవర్తి కుశలమే కదా అని ప్రశ్నించింది. సీత, నా సోదరుడు భరతుడు ఉన్నత సింహాసనం అధిరోహిస్తాడు. మేఘాచ్ఛాదితమైన ఉన్నత పర్వత సానువులతో కూడిన అరణ్యము ఇక నా ఆవాసమవుతుంది అని బదులిచ్చాడు రాముడు. నేను ఈరోజే బయలుదేరుతున్నాను అని మరల తెలిపాడు. మొదటిసారి చెప్పినది ఆమెను ఏమీ బాధించలేదు. కానీ రెండవసారి తన ప్రసక్తి లేకుండా నేను బయలుదేరుతున్నాను అని తనను విడదీసి రాముడు మాట్లాడిన మాటకు బాణం దెబ్బ తగిలిన లేడిలా విలవిలలాడింది. ప్రాణాలు తోడేస్తున్నట్లుగా బాధపడింది సీతమ్మ. నీ తండ్రి మాట వినడం నీ ధర్మం. నీ ధర్మపత్నిని నన్ను ఇక్కడ వదిలివేయడం నీ ధర్మమా అని సూటిగా మగని ప్రశ్నించింది సీతమ్మ. సీత, మార్గములు కంటకములతో కూడినవి. నీ సుకుమారమైన పాదములను అవి తూట్లు పొడుస్తాయి సుమా. క్రూర మృగాల గర్జనలకు నీ హృదయం తట్టుకోలేదు. మెత్తని పరుపులపై పవళించు నీవు కఠిన శిలలపై నడుము వాల్చలేవు. అందుకే నీవు రావలదు అని అంటున్న మగని వంక తేరిపార చూచి, రామా, నీ వియోగము కన్నా నా హృదయాన్ని తూట్లు పొడిచేది ఏదీ లేదు ఈ లోకంలో. నీ సాన్నిధ్యం ఉంటే చాలు, కఠిన శిలలు కూడా నాకు మెత్తని పట్టుపరుపులవుతాయి. మధుర భాషణము నిత్యము వినే నా చెవులకు ఏ మృగాల గర్జనలు వినిపించవు. నీకన్నా వేరే బ్రతుకు నాకు లేదు రామా. నీ మధుర భాషణమే నన్ను మృగాల గర్జనల నుంచి రక్షిస్తుంటుంది అని స్థిరంగా నిశ్చయంగా పలికిన సీతమ్మ
లోనికి వెళ్ళి అన్ని అలంకరణలు తీసివేసి నారచీరలు ధరించి వచ్చి రాముడి ప్రక్కన ఆనందంగా నిలుచున్నది. ఏదో వనవిహారానికి వెళుతున్నంత సంతోషంగా ఉన్నది సీతమ్మ. సీతామహాలక్ష్మిని అలా చూసిన అయోధ్యాపురవాసులు దాసదాసీజనం పెద్ద పెట్టున గొల్లుమని ఏడుస్తూ కైకమ్మకు శాపనార్థాలు పెట్టసాగారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.